హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా లెమన్ సబ్జా గింజలతో ఇలా ప్రిపేర్ చేసుకొని ఈ సమ్మర్కి కూల్గా తాగేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుందన్నమాట. 2 నిమిషాల్లో దీన్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఎలా చేయాలో ఈ వీడియోలో చూసిద్దాం రండి. దీనికోసం ఒక బౌల్ తీసుకొని దీంట్లో 1 టీ స్పూన్ వరకు సబ్జా గింజల్ని తీసుకోవాలి. ఇలా సబ్జా గింజల్ని యాడ్ చేసుకొని దీంట్లో కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకొని దీన్ని 5 మినిట్స్ పాటు పక్కన పెట్టేసేయండి. చాలా చక్కగా నానిపోతుందన్నమాట. ఈ సబ్జా గింజలు నానేలోపు మనం చూడండి ఎంత చక్కగా 5 మినిట్స్లో నానిపోయిందన్నమాట. ఇలా నానిపోయిన ఈ సబ్జా గింజల్ని తీసుకొని లెమన్తో జ్యూస్ని ప్రిపేర్ చేసుకుందాం రండి. దీనికోసం ఒక గ్లాస్ తీసుకొని దీంట్లో 3 లేదా 4 ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకున్నాక దీంట్లో 1-2 టేబుల్ స్పూన్ వరకు సబ్జా గింజల్ని యాడ్ చేసుకోండి. ఇలా సబ్జా గింజల్ని యాడ్ చేశాక దీంట్లోకి కొంచెం షుగర్ని యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుందండి. 1/2 టీ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకొని దీంట్లో 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. షుగర్ నో అనుకుంటే స్కిప్ చేయొచ్చండి. దీంట్లో 1 టీ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకొని దీంట్లో కొన్ని వాటర్ని యాడ్ చేసుకోండి. కూల్ వాటర్ని యాడ్ చేసుకోండి, ఇంకా బాగుంటుందన్నమాట. నేనైతే కూల్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేశాక అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. ఇలా కలుపుకొని 2 నిమిషాలు ఈ సమ్మర్లో కూల్గా చేసుకొని ఈజీగా తాగేయచ్చు అనమాట. ఇలా సబ్జా గింజలు ఐస్ క్యూబ్స్ని వాడడం వలన మనకి చాలా హెల్తీగా ఉంటుంది. లెమన్ జ్యూస్తో ప్రిపేర్ చేసుకుంటే మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.